అహింసా మార్గంలో ప్రయాణిస్తాం. ఆ యొక్క జంతువులన్నీ మన అన్నదమ్ముల్లాగానే అనిపిస్తా ఉంటది. శరీరం అనుకున్నప్పుడు గదా! ఉన్నదొకటి జిందగీ క్యా కౌన్ దేఖేగా క్యా కరేగా అని. బట్ ఆత్మ దృష్టి నుంచి చూసినప్పుడు ఈ రోజున్న జంతువులన్నీ నా అన్నదమ్ములే. ఒకప్పుడు నేనుగా జీవించిన. ఆ ఒక్క కుక్కలో జీవించిన, ఆ యొక్క మేకలో జీవించిన. నా అన్నదమ్ములు నేను చంపుకుంటున్నా అనొక బుద్ధి, అనొక విజ్ఞత, అనొక జ్ఞానం పెరుగుతా ఉంటది. సత్యం తెలుస్తా ఉంటది. సో, అట్లా అహింసా మార్గంలో ప్రయాణిస్తా ఉంటాం. బయట ఉన్నది అంతా తుడిచిపెట్టుకుపోతది. బంధాలు, అనుబంధాలు, వ్యామోహాలు అన్నీ. చివరికి శరీరం కూడా, శ్వాస గూడా. సో, అప్పుడు ఏది పట్టుకోవాలి? అంటే నన్ను నేను పట్టుకోవాలి. నాలో ఉన్న శక్తిని నేను పట్టుకోవాలి. నాలో ఉన్న శక్తితో నేను మమేకం గావాలి. ఆ యొక్క ఆనంద స్వరూపంతో నేను యునైట్ అయినప్పుడు ఈ లోకమే గాదు, ఏ లోకంలో ఉన్నా, ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా ఆనందంగా ఉండగలుగుతా అనే ఒక ఆత్మ జ్ఞానం మన లోపటి నుంచి ఉదయిస్తా ఉంటది. అప్పుడు మనకు అర్థమవుతది. మన ఆలోచనలో మార్పొస్తది. మన మాటల్లో మార్పొస్తది. మన భావాల్లో మార్పొస్తది. మన కర్మల్లో మార్పొస్తది. మన యొక్క పూర్తి నడవడికే మారిపోతా ఉంటది. సత్యాన్ని పూర్తి అవగతం చేసుకున్నప్పుడు. దానికి కొంతమందికి కొన్ని రోజులు పట్టొచ్చు, కొన్ని నెలలు పట్టొచ్చు, కొన్ని సంవత్సరాలు పట్టొచ్చు, కొన్ని జన్మలు పట్టొచ్చు. ఆత్మయనం బుక్‌లో చెప్తారు. సుమారు చివరి 50 జన్మలు వాళ్ళు ఆధ్యాత్మికంగా ఎదగడానికి ప్రయత్నిస్తా ఉంటారు. 50 జన్మలు. సుమారు ఒక 4, 500 జన్మలలో చివరి 50 జన్మల్లో ఆధ్యాత్మికంగా ఎదగడానికి ప్రయత్నిస్తారని జెప్పి అక్కడ చెప్పడం జరుగుతది.